హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. రాధికా గారి 3 అంతస్తుల మిద్దె తోటలో మొదటి భాగంలో నేను మీకు 2వ అంతస్తులో ఉన్న మిద్దె తోటను చూపించానండి. ఇప్పుడు ఈ భాగంలో అయితే మీరు మొదటి అంతస్తులో ఉన్న మిద్దె తోటని, అదేవిధంగా 3వ అంతస్తులో ఉన్న మిద్దె తోటని చూడగలరు. మరి అదేవిధంగా 2వ అంతస్తులో ఉన్న మిద్దె తోటను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కంటిన్యూటీ కోసము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. రాధికా గారి మొదటి అంతస్తు మిద్దె తోట అండి. నిజంగా ఇది ఏంటండి? ఇవి టబ్స్ అండి. ఆ క్యాన్లు ఏమైనా కట్ చేసి కట్ చేసి చాలా మన గ్రూప్ లో ఉంటారు కదా వాళ్ళ దగ్గర. ఎంత పడింది? ఒకటి 180 ఒకటి. ఓకే. ఈ కాయలు కూడా ఇంత అయినా కూడా లేతగా చూడండి ఎంత బాగున్నాయో. చాలా మంచి హార్వెస్ట్ అయితే ఇప్పుడు చేసుకోవచ్చు మన అయిపోయింది రాధికా గారు. రియల్ గా చాలా బాగున్నాయండి. రోజు ఒక 7-8 కాస్తున్నాయి. ఇవన్నీ కత్తెరతోనే కట్ చేయాలండి. అదే కత్తెరతో కట్ చేయాలి. వెనకాల మళ్ళీ ఇక్కడ ఇది ఏమేసారు? ఇది వంగ మొక్కలా? వంగ. ఇది బాదం చెట్టు అండి. ఉంచండి, బోన్సై చేసుకోవచ్చు, బాగుంటది. ఇంకా అసలు టొమాటోస్ అయితే అవునా, ఎంత బాగున్నాయో టొమాటోస్. రియల్లీ చాలా బాగున్నాయి అసలు. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని టొమాటోసే. వెరీ గుడ్. క్యాబేజ్. ఇది ఇక్కడ మళ్ళీ క్యాబేజ్ వేసారు. తయారైపోయిందండి. ఇది తీసేసుకోండి, ఇది తీసేసుకోండి. ఇది హార్వెస్ట్. ఇది మీరు ఇచ్చినవి అది గ్రూప్ లో నుండి. అవునా, వెరీ గుడ్, చాలా బాగుందండి. ఇక్కడ ఇదేంటండి? మట్టి ద్రావణమా? మట్టి ద్రావణం ఎలా చేస్తారు? పుట్టమన్ను, బెల్లము, వర్మి కంపోస్ట్, కొంచెం ఏదన్నా వేపపిండి. ఎంతలో మళ్ళీ రేషియో ఎలా ఇవ్వాలి? పుట్టమన్ను వచ్చేసి నేను అన్నిది ఇప్పుడు ఇచ్చేటప్పుడు అంటే పుట్టమన్ను ఎంత వేస్తారు? పుట్టమన్ను మామూలుగా 1 కిలో మట్టికి 1/4 కిలో బెల్లం, అంటే ఎంత గుప్పడేసినా సరిపోతుంది. తర్వాత వేపపిండి. గుప్పెడు. ఎన్ని నీళ్లు వేయాలి? ఈ 20 లీటర్స్ బకెట్ కి సరిపోతుంది. మళ్ళీ ఒక 3-4 డేస్ అంతే. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఒకటి దానికి 10 కలిపేసి 1:10 రేషియోలో ఇవ్వాలి. ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ కదా? అదే మెక్సికన్ సన్ఫ్లవర్. ఇదేంటండి? ఇదేమో అదే అండి, దీని గల్జర్, తెల్ల గల్జర్. ఓకే. ఇది మన షుగర్ ఇన్సులిన్ ప్లాంట్. ఓకే, బాగుంది. బీరకాయలు అయితే ఇక చాలా వచ్చేసి అసలు పువ్వులు ఎంత బాగున్నాయో నిజంగా. అసలు ఇట్లా సూట్ కేసు లో వేసినండి అన్ని. ఇది నిజంగా చూడండి, సూట్ కేసు కూడా అసలు వేస్ట్ చేయలేదు. జిప్ టైప్ సూట్ కేసు ఉంటుంది కదా, అందులో మట్టి నింపేశారా? చాలా బాగుంది అసలు. ఐడియా ఇస్ ఫైన్. ఇంకా వంకాయలు అయితే ఎక్కడ చూసినా వంకాయలు చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి. ఇది మళ్ళీ వింకా ఫ్లవర్స్. ఇది స్పైడర్ లిల్లీ. ఇదేమో ముద్ద, అదేమంటారు, గరుడ వర్ధనం ఏదంటారు? నందివర్ధనం. గరుడ నందివర్ధనమేనా? నల్లేరు. బాగుంటుందండి, చాలా బాగుంది. అవునా? కాళ్ళు నొప్పులు కూడా పోతున్నాయి వారానికి ఒకసారి. నా దగ్గర కూడా ఉంది, ఇది చేస్తాను. ఇది మందార మామూలుగానండి, రేఖ మందార రెడ్. పైన మాత్రం చాలా మంచి కలర్ అండి, అది వీడియో కూడా పెట్టినాను. అచ్చా, వెరీ గుడ్ అండి. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ క్యాబేజీ తయారైపోయిందండి, కట్ చేసేసుకోండి. ఇది కూడా చాలా మంచిది అంటండి. మన దాంట్లో ఉంటే పెస్ట్ కంట్రోల్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. పగడమంది అంటారు ఇది. సో మళ్ళీ ఇది సబ్జాయేనా? ఆ పక్కనది ఏంటండి? మందారమా? మందారమే. ఓకే. ఇది రణపాల కూడా మెడిసినల్ ప్లాంట్. ఓకే. ఇంకా సరస్వతి ఆకు కూడా ఉంది. మీరేంటంటే స్వీట్ లెమన్లు ఎక్కడ చూసినా? అవును, నాకు ఇష్టం బాగా. నేను తినేస్తాను, పైకి వచ్చినప్పుడల్లా తినేస్తాను. వెరీ గుడ్. ఎక్కడ చూసినా స్వీట్ లెమన్. ఒకటి కట్ చేసి అయిందండి, పైన ఏమన్నా అయినా ఏమో చూద్దాం. పైన ఒకటి ఇప్పుడు మనకి ఒకటి కట్ చేసేసిన
మై ఫేవరెట్ నాకు ఇక్కడ మళ్ళీ పొమ్మగ్రనేట్ పెట్టారు. ఇది వచ్చింది అదే. అవునా, అవి వచ్చి కూడా పువ్వులు వేసిందంటే అది చిన్న దాంట్లో అది కూడా అక్కడే కాయ కాసింది. పైనాపిల్ రెండు వచ్చినాయండి 2 చెట్లకి. 2 వచ్చాయా? ఎంత టైంకి వచ్చిందండి పైనాపిల్? 1.5 year అయినట్టుంది. 1.5 year వచ్చింది. ఇక్కడ పప్పయ్య కూడా పెట్టారు. ఇది 3 months కి కాస్తుంది అన్నాడండి. అవును, బాగానే పువ్వులు వేసింది. ఇదైతే ఇక సపోటా ఇంత కాయలు. వావ్, పెద్ద పెద్ద కుండీలు. అసలు ఎంత పెద్ద కుండీలు పెట్టారో చూడండి. అసలు కట్ చేయాలా ఉండదు. ఏదండి? సపోటా. సపోటా ఉండనివ్వండి, పైన అంతా పిండిలో ఉన్నాయి కదా. అస్సలు కట్ చేయొద్దు. ఇప్పుడు దానిమ్మ కూడా 5-6 కాస్తనే ఉన్నాయి. దానిమ్మ కూడా చాలా బాగుంది. ఇది అయిపోయిందా? అయిపోయినట్టే. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇంకా పెద్దగా అవుతుంది. దొండ అయితే చాలా ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అక్కడ నేరేడు కూడా వేశారు కదా. 2 రకాల నేరేడులు ఉన్నాయా? స్టార్ ఫ్రూట్ అది. ఇదిగో ఇది ఎంత మెంతి కూర. ఇక్కడ మళ్ళీ క్యాబేజీ పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది పాలకూర అండి. ఇందులో అలోవెరా వేసుకున్నారు. అలోవెరా మనకు చాలా జాగ్రత్తగా పెంచుకోండి మీరు. ఎక్కువ అయితే అది మనకి కావాలి కదా. ఎవ్రీ 1 month కన్నా వాటర్ ఇవ్వండి మంచిది. మీరు చెప్పినాకనే ఇవ్వండి. చెట్టు బతికింది. చాలా బాగుందండి గార్డెన్. ఇది చిక్కుడు, పైకి చిక్కుడు అండి. ఓకే ఓకే. ఇదంతా కూడా 2nd floor లో ఉన్న గార్డెన్ అండి. చూడండి ఇలా సెట్ చేశారు. 3 అంతస్తులు అన్నాను కదా, ఇది 2వ అంతస్తు. చూడండి ఎంత డెకరేటివ్ గా హ్యాంగింగ్ పాట్స్ అన్ని కుండల్లో పెట్టారు రాధిక గారు. రియల్లీ చాలా బాగుందండి. ఇప్పుడు రాధిక గారి 3వ అంతస్తు తోటం అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అన్ని మాక్సిమం క్రేపర్స్ పెట్టుకున్నారా రాధిక గారు? అన్ని చిక్కుడు అన్ని. ఓకే, బాగుందండి. చాలా చిక్కుడుకాయలు మరి ఇప్పుడు రావనుకుంటే వస్తున్నాయండి. పోయినసారి వచ్చినాయండి, ఈసారి ఇంకా రాలేదు. పోయినసారి సమ్మర్ అయితే లాక్డౌన్ అప్పుడైతే ఇంకా అసలు రోజు 1 కిలో. అంటే ఎక్కువ ఫిబ్రవరి నుంచి వస్తా ఉంటాయి మనకి. ఓకే, 3 మందర పెట్టారులేండి, అప్పటికి రావచ్చు, పర్వాలేదు. ఇవి వంగ చెట్లు ఎక్కువ ఉన్నాయి. వంగ చెట్లు చాలా బాగున్నాయండి. ఇది అబ్బా, ఇది ఒక వెరైటీ. పెన్నాడు కాదు కానీ బాగుంది. ఈ వెరైటీ కూడా బాగుంది. ఓకే, ఇది తమలపాకు చిన్న చిన్న ఆకులు బాగున్నాయండి. చాలా దీనికోసం ఉంచారు విత్తనాలుగా. మన సీడ్ బ్యాంక్ ఇస్తారా? హ్యాపీ గార్డెనర్ సీడ్ బ్యాంక్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే దాంట్లో అది ఏముందండి, ఒక కొంచెం కూడా కాదు. వెరీ గుడ్. ఇక్కడ పిండి కూడా ఉంది కదండి, ఇది తయారవుతుంది. ఇంకా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇక్కడ బంతి మొక్కలు కూడా పెట్టారు మీరు. చాలా వచ్చేసినాయి. బంతి మొక్కలు ఉండాలండి, నెమటోడ్స్ అవి రాకుండా పాలినేషన్ జరగడానికి. ఏదైనా పెస్ట్ అటాక్ అయినా ఫస్ట్ బంతికి అటాక్ అవుతుంది కాబట్టి మిగతా మొక్కలు సేఫ్ జోన్ లో ఉంటాయి. సో బంతి మొక్కలు అనేది గార్డెన్ లో తప్పకుండా ఉండాలి. ఇది ప్యాషన్ ఫ్రూట్. కాయలు వచ్చాయండి బాగానే ఉన్నప్పుడు వచ్చినాయి. ఇది మొన్న పెట్టినాం, 4-5 months అయింది. వస్తాయి బాగుందండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. మీరు వర్షాలను వాటర్ ఇవ్వడం మానేసారేమో కానీ వాటర్ ఇవ్వాలి కానీ బాగుంది. పర్వాలేదులేండి. చిన్న కాకర ఇది, చిన్న కాకర బాగుంది. ఇది బీన్స్ అలా ఉంది కదా. పుట్లకాయ. ఇది 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 పెద్ద ఆకులు చిక్కుడేనా? ఓకే ఓకే, బాగుందండి. అది ఏంటి అలా వడిలిపోయినట్టుంది? సూర్యకాయ ఎందుకు మరి అలా వచ్చేసింది. అయ్యో, నీళ్లు లే, అది పోయినట్టుంది. పొట్లకాయ కూడా ఉంది అక్కడ, బాగుందండి. చిన్న పొట్లకాయ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ మీకు దేనికి వచ్చాయి ఈ బాక్సులు? అవి ఫిష్ దాంట్లో వచ్చినవా? ఓకే ఓకే ఓకే, బాగున్నాయండి. ఇవి ఏ మొక్కలు? ఇది పసుపు. ఇది పసుపు వేసుకున్నారా? అంతాను పసుపు బ్లాక్. అప్రాక్సిమేట్ గా ఎన్ని పాట్స్ మెయింటైన్ చేస్తున్నారండి ఇలాంటివి మీరు? దగ్గర 100-200 ఉండొచ్చండి. 200 దాకా ఉంటాయి. ఈ కుండీలు ఏంటండి ఎప్పుడు? ఇవి సిమెంట్ ఎప్పుడో అప్పుడే వచ్చిన. పైకి చాలా కష్టపడి ఎక్కించారు. అవునా, చాలా కాలం వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అక్కడ కూడా సోరాలన్నీ ఇవన్నీ ఇలా పెట్టి చేస్తున్నారే, బాగుంది చాలా. అక్కడికి ఎలా వెళ్తారు? అక్కడికి ఇక్కడ నుంచి వెళ్తాము, ఇట్లా వెళ్తాము. ఇది ఎలాగైనా జరిగేది గట్టిగా అయితే అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి వంకాయలు. ఈ సొరపాదులు ఇప్పుడిప్పుడే పెట్టినట్టున్నారుగా. ఇప్పుడే
రీసెంట్గా పెట్టారా? ఇది పాలినేషన్ చేయాలేమో. కాదు కాదు, ఇది మేల్ ఫ్లవరే, ఫిమేల్ కాదు. ఇవి మొన్నే పెట్టినారు. బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయండి ప్లాంట్స్ అయితే మటుకు. ఇది వాటర్. ఇక్కడేమో ఇది ఈ ఫ్యాషన్ ఫ్రూటేనా? ఇక్కడ అదే డ్రాగన్ కాదు, అది కస్టర్డ్ యాపిల్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. అవును, అమ్మో అక్కడ గ్రేప్ కూడా ఉంది. గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ, వస్తున్నాయి, చూసుకున్నారా? మొన్న వచ్చినాయి 4-5 బంచులు తీసినాము. మళ్ళీ ఇంకా ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి గ్రేప్స్, బాగున్నాయి. అది తెల్ల తెల్ల పూలు అదే మొక్కని, అదే వైట్ క్వీన్, నైట్ క్వీనా? అది జాజి అంటారు చూడండి. ఇప్పుడు ఈ సీజన్ లో పూస్తుంది, కానీ చాలా రోజుల నుంచి పూస్తూనే ఉంది. స్మెల్ ఇడికి రాగానే అబ్బా మంచి వాసన, గ్రేప్స్ అసలు గుత్తులు వచ్చినాయి. వాసన అబ్బాయి చాలా. సీతాఫలం వచ్చినాయి, వెరీ గుడ్, చాలా బాగుందండి. రాధిక గారి 3వ అంతస్తు మీద నుంచి మనం నిలబడి కనుక చూస్తే మిద్దె తోట కిందన ఉన్న మిద్దె తోటలు ఈ విధంగా కనబడతాయండి. 2 మిద్దె తోటలు కూడా చూడండి ఎంత చక్కగా కనబడతాయో మీరు చూడొచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. నిజంగా రాధిక గారి 3 అంతస్తుల మిద్దె తోట చాలా బాగుంది కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ మటుకు లైక్ కొట్టడం మర్చిపోకండి, కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి మొదటిగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.